సో బ్లెండర్స్లో మనం నార్మల్గా రెగ్యులర్గా మీకు తెలుసు ఓవెల్ షేప్లో ఒకటి ఉంటుంది రౌండ్గా, అదొకటి యూజ్ చేస్తాం. ఇదొకటి షేప్ ఇప్పుడు కొంచెం మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది వెట్ చేయకముందు దీని సైజ్ ఇది, వెట్ చేసిన తర్వాత ఇది. సో ఎక్సెస్ ప్రొడక్ట్ నేనైతే తీయడానికే యూజ్ చేస్తాను బ్లెండర్. ఇట్లా డాబింగ్ మోషన్తో అప్లై చేసిన తర్వాత ఈ బ్లెండర్తో టెక్నిక్ ఏంటి అంటే జస్ట్ డాబ్, రిమూవ్ ద ఎక్సెస్. సో అవసరమైన ప్రొడక్టే మనకి ఫేస్ పైన ఉంటుంది, ఎక్సెస్ అంతా కూడా బ్లెండర్లో కూడా ఉండదు, ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ బ్లెండర్ని ప్రాపర్గా అయితే ఇలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం వేరే ప్లేస్లో డాబ్ చేసినప్పుడు కూడా దీంట్లో ఉన్న ఎక్సెస్ ప్రొడక్ట్ కూడా స్కిన్ పైకి వెళ్ళదు, అవసరమైన ప్రొడక్ట్ మాత్రమే స్కిన్ పైన ఉంటుంది, తీసేస్తాం కాబట్టి ఎక్సెస్ అంతా. సో నాకైతే ఫైనల్ లుక్ ఇట్లా వచ్చేసిందండి. ఇలాంటి లేటెస్ట్ ఇంకా ఇంటర్నేషనల్ టెక్నిక్స్ కోసం ప్లీజ్ ఫాలో అలంకార్ అకాడమీ. ఈ ట్రిక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ అట్ అలంకార్.